తెలుగు సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే సీజన్స్ చాలానే ఉన్నాయి. అందులో మే నెల ఒకటి. వేసవికి మే నెల చివరి దశ. ఈ మంత్‌లో హెవీ పోటీ మధ్య చాలా సినిమాలే రిలీజ్ అవుతాయి. అందులో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలే ఎక్కువ. మే నెలలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి హిట్ అయిన మూవీస్ గురించి వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్‌లో వచ్చేసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 అల్లూరి సీతారామరాజు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఆధారంగా తీసుకొని రూపొందించారు దర్శకుడు రామచంద్రరావు గారు. 1974 మే 1న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కృష్ణ గారి అల్టిమేట్ యాక్టింగ్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ. నెంబర్ 2 ఎర్రమల్లెలు. విప్లవం ఆధారంగా తెరకెక్కింది మూవీ. ధవళ సత్యం విప్లవ సినిమాలకు పునాది వేయడం విశేషం. మురళీమోహన్, గిరిబాబు ప్రధాన పాత్రలో నటించారు. 1981 మే 1న మామూలు అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. ఓ వర్గం వారిని విశేషంగా ఆకట్టుకుంది. నెంబర్ 3 జగదేక వీరుడు అతిలోక సుందరి. కె. రాఘవేంద్రరావు గారు తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. ప్రతి సీన్ విజువల్ ఎఫెక్టే. 1990 మే 9న రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ. చిరంజీవి, శ్రీదేవిల అద్భుత అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య రిలీజ్ అవ్వడం మరో ఘనత. నెంబర్ 4 గ్యాంగ్ లీడర్. చిరంజీవి, విజయ్ బాపినేడు కాంబోలో తెరకెక్కిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది. చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను మరింత అందించింది. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డ్స్ అంటూ చాలానే సృష్టించింది. 1991 మే 9న రిలీజ్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వసూళ్ల వరద పారించింది. బీసీ సెంటర్స్‌లో అయితే బీభత్సమైన హైప్ వచ్చింది ఈ చిత్రానికి. నెంబర్ 5 రౌడీ ఇన్స్‌పెక్టర్. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ భలేగా అనిపిస్తాయి. 1992 మే 7న రిలీజ్ అయింది మూవీ. బాలయ్యకు మాస్ ఇమేజ్‌ను మరింత తెచ్చిపెట్టింది. బాలయ్య, విజయశాంతి సీన్స్ మరో హైలైట్. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకొని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 6 వారసుడు. ఇదొక రీమేక్ మూవీ. నాగార్జున, కృష్ణ, నగ్మ ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్‌గా సక్సెస్ సాధించి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. 1993 మే 5న రిలీజ్ అయి కనకవర్షం కురిపించింది మూవీ. ఈవీవి సత్యనారాయణ తనదైన స్టైల్‌లో రూపొందించి హిట్ అందుకున్నారు. నాగార్జున, కృష్ణ మధ్య వచ్చే సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. నెంబర్ 7 ఆహ్వానం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి హిట్ అయింది మూవీ. శ్రీకాంత్‌కు బిగ్ బ్రేక్‌నిచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తోనే హిట్ కావడం విశేషం. 1997 మే 2న రిలీజ్ అయింది ఆహ్వానం. పెళ్లి గొప్పతనాన్ని, విశిష్టత గురించి కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం ఇది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తనదైన స్టైల్‌లో తెరకెక్కించి సక్సెస్ సాధించారు. నెంబర్ 7 ప్రేమించుకుందాంరా. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తొలి తెలుగు మూవీ ఇది. 1997 మే 9న రిలీజ్ అయి ట్రెండ్ సెట్ చేసింది. ఈ మూవీ రికార్డ్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది 'ప్రేమించుకుందాంరా'. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం మరో ఘనత. నెంబర్ 8 అన్నమయ్య. తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు. భక్తిరథ చిత్రాలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెగెటివ్ టాక్‌తో మొదలై బ్లాక్ బస్టర్ అయింది మూవీ. టాలీవుడ్‌లోనే ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1997 మే 22న రిలీజ్ అయి కల్ట్ క్లాసిక్ రికార్డులను సృష్టించింది. నెంబర్ 9 సంతోషం. 2002 మే 9న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది 'సంతోషం'. నాగార్జున కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. సింపుల్ లైనప్‌తో తెరకెక్కి ప్రశంసలు దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లోనే కాదు బీసీ సెంటర్స్‌లో కూడా హిట్ అయింది. నాగార్జునకు ఏ క్లాస్ ఆడియన్స్‌లో మరింత ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది మూవీ. నెంబర్ 10 అల్లరి. నరేష్‌కు అల్లరి నరేష్‌గా ఫేమ్ తెచ్చింది మూవీ. అంతకు నాలుగంతల లాభాలను అందించింది ఈ అల్లరి. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు రవిబాబు. 2002 మే 10న రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 11 ఆర్య. 2004 మే 7న ఆడియన్స్ ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయింది 'ఆర్య'. లవ్ స్టోరీ సినిమాలలో వండర్స్ క్రియేట్ చేసింది.
మామూలు అంచనాలతో తెరకెక్కి ఎన్నో రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్‌కు యూత్‌లో ఫాలోయింగ్‌ను పెంచింది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఈ 'ఆర్య'తో ఎంతో మంది స్టార్స్ అయ్యారు మూవీలో నటించిన వారు. నెంబర్ 12 'భద్ర'. బోయపాటి శ్రీను టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమైంది ఈ మూవీతోనే. 2005 మే 12న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ కథతో రవితేజ స్టార్డమ్ సంపాదించారు. నెంబర్ 13 పరుగు. భాస్కర్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. 2008 మే 1న రిలీజ్ అయింది. సింపుల్ లవ్ స్టోరీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తెరకెక్కించడంతో సక్సెస్ సాధించింది. లవ్ సీన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్, సాంగ్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెంబర్ 14 ఆపరేషన్ దుర్యోధన. శ్రీకాంత్ డిఫరెంట్ యాక్టింగ్ కనబర్చిన చిత్రం ఇది. మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది. పోసాని కృష్ణమురళి కొత్త కథనంతో తెరకెక్కించి సక్సెస్ సాధించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ అయితే మరో హైలైట్. శ్రీకాంత్ నటనకు గాను అవార్డు రావడంతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. 2007 మే 31న రిలీజ్ అయింది ఆపరేషన్ దుర్యోధన. నెంబర్ 15 కిక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, ఇలియానా ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. సొసైటీకి మంచి మెసేజ్‌ను అందించింది మూవీ. రవితేజ బ్రహ్మానందంలో కామెడీ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయింది. 2009 మే 8న హై వాల్యూస్‌తో రిలీజ్ అయి ప్రశంసలు దక్కించుకుంది కిక్. నెంబర్ 16 గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ స్టార్డమ్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఇది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత సాలిడ్ హిట్‌ను అందుకున్నారు పవర్ స్టార్. 2012 మే 11న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదొక రీమేక్ మూవీ. అయినా కానీ గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి వసూళ్ల వరద పారించింది. నెంబర్ 17 మనం. టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ మనం ఒకటి. అక్కినేని 3 తరాల వారసులు కలిసి నటించిన చిత్రం ఇది. 2014 మే 23న ఆడియన్స్ ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయింది. నాగేశ్వరరావు గారు నటించిన చివరి చిత్రం ఇది. దర్శకుడు విక్రమ్ కే. కుమార్ స్క్రీన్ ప్లేతోనే మాయాజాలం చేశాడు. అక్కినేని కుటుంబ విలువను పెంచింది ఈ మనం. నెంబర్ 18 మహానటి. ఒకప్పటి అందాల తార, టాప్ హీరోయిన్ సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కింది మూవీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను కళ్లకు కట్టినట్టు చూపించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మహానటి. కీర్తి సురేష్ తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసింది. సమంత, విజయ్ దేవరకొండ లాంటి టాప్ యాక్టర్స్ కూడా నటించారు. నెంబర్ 19 మహర్షి. 2019 మే 9న రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. నెగెటివ్ టాక్‌తో మొదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. వ్యవసాయ గొప్పతనం గురించి, ఫ్రెండ్‌షిప్ వాల్యూ గురించి గొప్పగా చాటి చెప్పిన చిత్రం ఇది. మహేష్ బాబు, అల్లరి నరేష్‌ల యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నెంబర్ 20 హిట్ 3. ఈ 2025 మే 1న రిలీజ్ అయింది ఈ థర్డ్ పార్ట్. మొదటి 2 పార్ట్‌లు హిట్ అవ్వడం, ఇందులో నాని ముఖ్య పాత్రలో నటించడంతో హెవీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లింది మూవీ. ఈజీగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. నానికి మాస్‌లో మరింత ఫాలోయింగ్‌ని పెంచింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.